హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన మిడిల్ క్లాస్ మహిళా ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు చేయబోతున్నాను తీపి గుమ్మడికాయతో హల్వా అండి. హల్వాకి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు చూసేద్దాం. ముందుగా గుమ్మడికాయని ఈ విధంగా పగలగొట్టుకోవాలి. ఇలా పగలగొట్టుకున్న గుమ్మడికాయలో సగం తీసి వేరే రెసిపీకి ఉపయోగించుకోవచ్చండి. ఇప్పుడైతే నేను హాఫ్ గుమ్మడికాయ ముక్కని తీసుకొని హల్వా చేయబోతున్నాను. ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని అందులో ఉన్న గుమ్మడికాయ గింజలు మొత్తం తీసేసుకోవాలి. తీసుకొని గుమ్మడికాయ పీల్ మొత్తం తీసేసుకోవాలి. ఈ విధంగా పీల్ మొత్తం తీసేసుకోవాలి. ఇలా పీల్ చేసేసుకొని గింజలు మొత్తం తీసేసుకొని ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. గుమ్మడికాయ ముక్కల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మనం ఉడకబెట్టుకోవాలండి. ఇలా ఒక స్టీల్ గిన్నె తీసుకొని ఈ స్టీల్ గిన్నెలో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో గుమ్మడికాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఇందులో మళ్ళీ వాటర్ వస్తుందండి, అందుకని హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఈ గిన్నెని పెట్టేసుకోవాలి. గుమ్మడికాయ ముక్కలన్నీ ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ముక్కలన్నీ బాగా ఉడికాయండి. గరిటెతో మ్యాష్ చేసుకుంటూ ఉడికించుకోవాలి బాగా. ఇలా బాగా మ్యాష్ చేసుకుంటూ బాగా ఉడికిందండి. అడుగున మాడకుండా ఇలా తిప్పుతూ మ్యాష్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. చూసారా, ఆల్మోస్ట్ మ్యాష్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ పాలు పోసేసుకోవాలి. పచ్చి పాలైనా పర్వాలేదు, కాచిన పాలైనా పర్లేదండి. ఒక గ్లాస్ పాలు పోసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ జీడిపప్పులు తీసుకొని మిక్సీలో ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేస్తూ ఉండాలి, అడుగంటకుండా చూసుకోవాలి. ఈ పాలు ఈ గుమ్మడికాయ పేస్ట్ వచ్చేసి బాగా ఉడకనివ్వాలి. జీడిపప్పులను ఇలా ఫైన్గా పౌడర్లా చేసుకోవాలి. ఈ ఫైన్గా పౌడర్ చేసుకున్న దాన్ని పాలు గుమ్మడికాయ ఉడుకుతుంది కదండి, అందులో వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్ వేయడం వల్ల ఏంటి అంటే చక్కగా చిక్కబడిపోతుందండి. వాటర్ అంతా తీసేసుకుంటుంది ఈ జీడిపప్పుల పొడి.
మీరు ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు, నేనైతే ఫుడ్ కలర్ వేయట్లేదు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి అడగంటకుండా. ఇప్పుడు ఒక కప్పు బెల్లం వేసేసుకోవాలి. మీరు స్వీట్ తినేదాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చండి. తక్కువ తినేవాళ్ళు తక్కువ, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ హీట్కి బెల్లం మొత్తం కరిగిపోతుందండి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. నేను చిన్న గరిటెతో వేసేస్తున్నాను. ఇలా నెయ్యి వేయడం వల్ల కింద మాడకుండా ఉంటుందండి అడుగున. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా కాసేపు బాగా దగ్గరికి రానివ్వాలండి. ఇప్పుడు మనం ఇందులో ఇలాచీ పౌడర్ వేసేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుందాం. బాగా హల్వా మొత్తం దగ్గరికి వచ్చేసిందండి. ఈ విధంగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడుతుంది. ఇంతేనండి, ఈజీగా హల్వా రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ హల్వా. టేస్ట్ ఒక్కటే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. గుమ్మడికాయ తినటం వల్ల హల్వానే కాదు, ఏ రూపంలో తీసుకున్నా గుమ్మడికాయ తినటం వల్ల చాలా మంచిది. పీచు పదార్థం అండ్ ఫైబర్ ఉంటుంది కదా. ఇప్పుడు స్టవ్ మీద ఒక పోపు గిన్నె పెట్టేసుకోవాలి. ఈ పోపు గిన్నె బాగా హీట్ ఎక్కాలండి. ఒక చిన్న గుంటగరిటెతో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కూడా బాగా హీట్ ఎక్కాలి. ఇప్పుడు మనం స్వీట్కి సరిపడా జీడిపప్పుల్ని వేసి వేయించుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి. జీడిపప్పులు వేగిపోయాయండి. ఇప్పుడు నేను ఇందులో ఒక 2 స్పూన్స్ జీడిపప్పులు తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ వేయించుకున్న జీడిపప్పులు మొత్తం హల్వాలో వేసేసుకోవాలి. ఇంతేనండి, ఈజీగా గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది. హల్వా మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకోవడమే ఆలస్యం. ఈ విధంగా ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. వేయించి పెట్టుకున్న జీడిపప్పులతో గార్నిష్ చేసుకోవాలి. ఈ బౌల్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా గట్టి పడుతుందండి. ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు.
లేదా ఇలా అయినా తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. గుమ్మడికాయ హల్వా ఈజీ అండ్ టేస్టీగా రెడీ అయిపోయింది. కాబట్టి మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.